ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు నామం పేరట మీ అందరికీ శుభములు కలుగునుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములను బలపరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాము. అనుదిన పరిచర్య కొరకు ప్రార్థించమనవి సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికి మీ వంతు ఈ పరిచర్యను పంచండి, ప్రేమను పంచండి, బాధ్యతను పంచండి. దేవుడు మనల్ని అత్యధికంగా వాడుకుంటాడు. అట్టి కార్యములు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. వీరు అనగా నూతనముగా ప్రభువుని విశ్వసించిన వారు, బాప్తిస్మము పొందినవారు, వారు ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారు అనే గొప్ప సత్యాన్ని ఈ వచనాల్లో మనకు తేటగా కనబడుతుంది. వీరు అపోస్తులుల బోధయందు, అపోస్తులు అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత పంపబడినవారు. వారు ఈ సువార్తను విని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమును అంగీకరించి ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ముందు రోజులకు, ముందు జీవితములో ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుటకు వారు అదే అపోస్తుల బోధయందు వారు ఎడతెగక ఉన్నారు. ఇది వారి జీవితమునకు పునాది, ఆత్మీయ జీవితమునకు బలమైన వేరుపారుటకు దోహదపడుతూ ఉంది. రెండవది, సహవాసమందును అనగా రక్షించబడిన వారు అక్కడ దాదాపు 3,000 మంది ఉన్నారు. శిష్యులు ఉన్నారు. వీరందరూ కలిసి సహవాసముగా కూడుకున్నారు. ఈ సహవాసము ప్రతి రోజు లేక అయినప్పుడల్లా కలుసుకుంటూ, దేవాలయములో కలుసుకుంటూ, ప్రార్థించుచు ఎడతెగక ఉన్నారు. సహవాసము అది విశ్వాసులను కాపాడుతూ ఉంది. ఎలాగా? దేవుని యొక్క ప్రేమ చేత, ఆదరణ చేత, పరిశుద్ధత చేత, పవిత్రత చేత, ఒకరి అక్కరలు ఒకరు తీర్చుకునుట చేత. ఇవే కాకుండా ఆత్మీయ స్థితిలో పరిశుద్ధాత్మను వరము వారు పొందినది అభివృద్ధి పొందినట్టు, దేవుని యొక్క వాక్యము వారి జీవితములో ప్రవహించున్నట్టు, అది ఊరునట్టు దోహదపడుతూ ఉంది. సహవాసము మధ్య వారు ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుటయందు ప్రభు బల్లలో పాలిపంపులు పొందుట. విశ్వాసులందరూ అదే బల్లలో యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త శరీరములలో పాలు పొందుట అనగా ఆ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరి ప్రభువుని స్తుతించి ఆ యొక్క ప్రభు యొక్క శిలువ కార్యమును వారు మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని బుద్ధిగంతాలకు సాక్షులై ఉండుట అనేది జరుగుతూ ఉంది. ఎడతెగక జరుగుతూ ఉండెను. మరియు ప్రార్థన చేయుటయందు, ఇక్కడ అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన లేమి ఉంటే ఎండిన జీవితం అయిపోతుంది. ప్రార్థన ఊరడి నీటి బుగ్గగా వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మారాలి. అది నదులుగా ప్రవహించాలి. కాబట్టి ప్రార్థన, విజ్ఞాపన, మొర్ర, దేవుని సన్నిధిలో గోజాడుట, దేవుని సన్నిధిలో వేదనతో మూలుగుట, ఇవన్నీ కూడా చాలా విలువైన అంశములు. కాబట్టి ప్రార్థనలో ఇతరుల కొరకు, వారి రక్షణ కొరకు, వారి ఆపదల కొరకు, వారి యొక్క అనారోగ్యముల కొరకు, ఈ ప్రస్తుతము జరుగుతున్న ఈ యొక్క భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు లాంటి వాటిని, అందులో చిక్కుకున్న వారి కొరకు, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు, జైల్లో ఉన్న వారికి విడుదల కలుగునట్టు, హింస కాండ ఎదుర్కొంటున్న వారికి దేవుని కాపుదల, వారికి విశ్వాసము, నిరీక్షణ కలుగునట్టు ప్రార్థించాలి.
ఇది భారముతో కూడిన బాధ్యత. ఇందులో ఆ విశ్వాసులందరూ ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. They continued steadfastly in the apostles' doctrine and fellowship, and in breaking of bread, and in prayers. సో ఇది స్టెడ్ఫాస్ట్నెస్. అది ఎలా ఉందంటే, ది కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్ fellowship, prayers, and breaking of bread. ఈ విషయాల్లో అలసత్వము విశ్వాసికి ఉండరాదు. నువ్వు ఏ సహవాసానికి వెళ్తున్నావు, అది వాక్యానుసారంగా ఉందా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నారా? అబద్ధపు బోధల, ప్రవచనాల, మరి ఆ ప్రవచనాలు కూడా సత్యము లేనివా? ఎలాగా వాక్యము నీకు అందుతుంది? ఏ వాక్యము ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావు? అది పరీక్షించుకొని ఎదగవలసిన వాడవై ఉన్నావు. మరొక సత్యాన్ని మనము చూసినప్పుడు, ఎప్పుడైతే ఈ విశ్వాసులు ఇంత ఎడతెగని విశ్వాస జీవితంలో నడుచుకుంటూ ఉన్నారో, అక్కడ మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. మహత్కార్యములు ఏంటి? అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థపడుతూ ఉన్నారు, గుడ్డివారు బాగవుతున్నారు, అనేకమైన వారు, చనిపోయిన వారు లెగుస్తూ ఉన్నారు, జీవం పొందుకుంటూ ఉన్నారు. అలాగా రకరకాల అనేక విధములైన మహత్కార్యములు, సూచక్రియలు అక్కడ జరిగెను. ఈ అద్భుత కార్యములనన్నిటి చూసి అందరూ భయభ్రాంతులవుతున్నారు. ఎందుకనగా ఇంత శక్తి కలిగిన వారుగా వారి మధ్య వారు దేవుని నిరూపిస్తున్నారు కాబట్టి. ద ఫియర్ కేమ్ అపాన్ ఎవ్రీ సోల్. అందరూ ట్రెంబుల్ అవుతున్నారు. And many wonders and signs were done by the apostles. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ విశ్వసించిన వారు మరొక పని చేస్తూ ఉన్నారు. వారి యొక్క స్థిర ఆస్తులను ఒక్క చోట పెట్టి కొన్ని అమ్మి అందులో వచ్చిన మొత్తాన్ని ఎవరికైతే ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టమునకు తగినట్టుగా వారి అక్కర కొలది పంచి ఇస్తూ ఉన్నారు. ఈ దాతృత్వముతో కూడిన పని. వారి శ్రమలో పాలి పంపులు పొందుట, అక్కరలో, అవసరతలో ఆదుకొనుట అనే గొప్ప కార్యములు ఈ యొక్క విశ్వాసుల ద్వారా జరుగుతూ ఉన్నాయి, అపోస్టల్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. అండ్ సోల్డ్ దేర్ పొజిషన్స్ అండ్ గూడ్స్, పార్టెడ్ దెమ్ టు ఆల్ మెన్. ఒక్కొక్క బోటు ఎంత ఖరీదున్నదో, ఒక్కొక్క వల ఎంత ఖరీదున్నదో, ఒకవేళ వారి దగ్గర ఇంకా స్థిర ఆస్తులు ఏమైనా ఉంటే వాటి విలువ ఎంతో అవన్నీ అమ్మి, స్థిర ఆస్తులను అమ్మి అనే మాట చూస్తున్నాం. దేవుని కొరకు త్యాగము, ఇది వారి యొక్క త్యాగ సహితమైన విశ్వాస జీవితము అని మనకు రుజువు చేస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మరియు 2:46 చూసినప్పుడు వారు ఏక మనస్కులై ఉన్నారు. ఎన్ని దేశాల నుంచి వచ్చారు, ఎన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు, ఎంతమంది ఎన్ని రకాల ఆహారం తీసుకుంటూ ఉన్నారు, ఎన్ని రకాల అలవాట్లు, ఆచారాలు కలిగి ఉన్నారో, ఇవన్నీ కూడా ఉంటూ ఉండగా వారు ఏక మనస్కులై ఉన్నారు. ప్రభువుని పూజించుటలో, ప్రార్థించుటలో, ఆరాధించుటలో, ఆ యొక్క యెరూషలేము మందిరమునకు వెలుటలో వీరు ఏక మనస్కులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు,
మరి వారానికి ఒక్కసారి రమ్మంటేనే లేటుగా వస్తాము, వంటలు అవ్వలేదంటాము, తయారవ్వలేదంటాము, ఏదో ఒక కారణాలు చెప్పి మనము సమయానికి రాలేకపోతున్నాం. అయితే వీరైతే ఇంతమంది కూడా దేవాలయమునకు ప్రతి దినము వెళుతూ ఉన్నారు, ప్రతి దినము కూడుకుంటున్నారు, ప్రతి దినము పాడుకుంటున్నారు, ప్రతి దినము ప్రార్థించుచూ ఉన్నారు, ప్రతి దినము ఒకరినొకరు వారి యొక్క బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉన్నారు, ప్రార్థన భారం కావాల్సిన ఆ యొక్క ప్రార్థన అవసరతలు తీరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. కాబట్టి వీరు ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుట. అక్కడ దేవాలయమునకే వచ్చి రొట్టె విరుచుట కాదు, కానీ ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు పెట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్త శరీరములలో పాలు పొందుతూ ఉన్నారు. అందువల్ల వారు దేవుని స్తుతించుచూ ఉన్నారు. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు. ఇది చాలా చక్కని మాట. ఎందుకు మనకు విరోధులైపోతున్నారు? అవును, మనకు విరోధులు అవుతారు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని అసహించుకుంటారని ప్రభు చెప్పి ఉన్నారు. అది నిజమే. కానీ అపోస్తులు ఆ యొక్క తొలి దినాల్లో దేవుని యొక్క వాక్యం వారికి చాలా కొత్తదైనప్పటికీ కూడా వారు వాక్య పరిచర్య చేసి అద్భుత ఆశ్చర్య కార్యములు సూచక్రియలు జరిగిస్తూ ఉండగా ప్రజల దయ వారికి దొరికింది. ప్రజలందరి వలన దయ పొందిన వారై అనే మాట మనము చూస్తున్నాం. కంటిన్యూయింగ్ డైలీ with one accord in the temple and breaking bread of Jesus Christ from house to house, did eat their meat with gladness. వారు ఆహారమును, మాంసాహారమును ఎంతో హ్యాపీగా, ఎంతో గ్లాడ్నెస్తో, సంతోషంతో వారు పుచ్చుకొంచూ ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. 47వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రభు చేత అనుగ్రహించబడిన ఆహారమును ఎలా తినాలి? ఆనందముతో తినాలి, నిష్కపటమైన హృదయముతో తినాలి. ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. భోజనం చేసేటప్పుడు గొడవలు, తిట్లు, ముఖం మార్చుకొనుట, ఈరోజు నాకు చారే, ఈరోజు నాకు ఆకుకూరలే, ఈరోజు రుచిగా లేదు అని ప్లేట్లు విసిరవేసే మరి కారణాలు లేకుండానే కూడా ఈ విధంగా స్త్రీల మీద తిరగబడే పురుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు. నా ప్రియమైన వాళ్ళారా, ఇది విశ్వాస జీవితమునకు తగని కార్యము. ఎలా చేయమన్నాడు ప్రభు? హృదయములో సంతోషముతో, నిష్కపటముతో ఆహారమును పుచ్చుకొంచూ ఉండిరి. రోజు తినాలి కదా, 3 పూటలు తినాలి కదా. సంతోషముతో ఆహారమును పుచ్చుకొనుట. అనుదినము వారితో ప్రభు రక్షణ పొందుచున్న వారిని చేర్చుచూ ఉండెను. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ప్రేమను పంచుతామో, మనం వారితో ఐక్యమైపోయి దేవుని యొక్క సహవాసంలో సాగిపోతాము, అప్పుడు ప్రభు అనేకుల్ని మనతో చేర్చి మహిమ పొందుతాడు. అనగా అనేకులు ప్రభు సువార్త వినుటకు వస్తారు, అనేకులు ప్రభు యొక్క నామమును విశ్వాసం ఉంచుతారు, మరియు బాప్తిస్మం పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజింగ్ గాడ్ అండ్ హ్యావింగ్ ఫేవర్ with all the people, and the Lord added to the church daily such as should be saved. రక్షించబడిన వారి జాబితా ప్రతి దినము అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం.
ఇది విశ్వాసులు అపోస్తుల యొక్క ఏక మనస్సుతో చేస్తున్న కార్యము. ఇక్కడ దేవుడు ఎన్నో ఆత్మల్ని చేరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ విధమైన ఆత్మలు ప్రభు యొక్క కృప ద్వారా అనుగ్రహించబడినప్పుడు ప్రభు యొక్క పరలోక రాజ్యము విస్తరిస్తుంది. అందుకు నీవు దోహదపడినట్టే. హల్లెలూయా. దేవుని సత్యములో నిలబడండి. దేవుని సత్యముతో వాక్యాన్ని ధ్యానించండి. ఏది తేడాలో మనము జీవించుచున్నామో ఆ తేడా నుంచి బయటికి రండి. దేవుని పిలుపును అందుకోండి. దేవుని కొరకు బలమైన సాక్షిగా, కృపావరములు కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో వర్ధిల్లాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలని, నీ కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజున ఆలోచన చేద్దాం. ఎంత సత్యమండి, ఎంత సత్యం ఇది. విశ్వాస జీవితములో ఉండవలసిన గుణలక్షణాలు. ఏ విధంగా విశ్వాస జీవితంలో నడవాలి, ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంత నిందారహితంగా, నిష్కపటంగా మన ఆత్మీయ జీవితములో ఆ అనుదిన అడుగులు వేయాలో ఇక్కడ దేవుని యొక్క వాక్యము తేటగా మనతో బోధిస్తుంది. ఈ మాటలకు, ఈ వాక్యమునకు విధేయత చూపుతావా? ఇట్టి సహవాసములో, ఇట్టి వాక్యములో, ఇట్టి అనుభవంలో సాగుతూ ఉన్నావా? ఆలోచన చేద్దాం. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.